దేశంలో నేరాలు పెరుగుతున్నాయి. ఆ నేరాలకు క్షణికావేశం ఒక కారణం మాత్రమే. అంతకు మించి మత్తులో చేస్తున్నవే అధికం. అందుకే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మత్తు పదార్థాలపై నిషేధం విధించాయి. ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్పై ఫోకస్ పెట్టాయి. సోదాలు, తనిఖీలు నిర్వహిస్తూ వాటిని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశాయి. ఏపీలో కూడా గంజాయి, మత్తు పదార్థాల రవాణా జోరుగా సాగుతోంది. మిగతా ప్రాంతాల్లో గంజాయి పట్టుబడితే దాని మూలాలు ఏపీలో తేలుతున్నాయి. అందుకే ఏపీ ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ నియంత్రణకు మరో కీలక అడుగు వేసింది. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ను అందుబాటులోకి తెచ్చింది. గంజాయి, డ్రగ్స్ను ఉక్కుపాదంతో నియంత్రించేందుకు ఈగల్ దోహదపడనుంది. అమరావతిలో ఈగల్ కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈగల్ ఏర్పాటు చేస్తోంది. అయితే గతంలో ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు ప్రత్యేక నియామకాలు చేపట్టలేదు. ఎక్సైజ్ శాఖలోనే కొంతమంది సిబ్బందిని సర్దుబాటు చేశారు. ఇప్పుడు ఈగల్ కోసం పనిచేసేందుకు సిబ్బందిని అలాగే సర్దుబాటు చేయనున్నారు. అమరావతిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్, మిగతా 26 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈగల్లో పనిచేసే యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగులకు 30% అలవెన్స్ ఇవ్వనున్నారు. అదే సమయంలో గంజాయి, డ్రగ్స్ కేసుల విచారణకు విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈగల్ ఫోర్స్కి అదనపు డీజీ లేదా ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. మొత్తం 459 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో ఒక ఎస్పీతో పాటుగా అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు కూడా ఉన్నారు. అమరావతి కేంద్ర కార్యాలయంలో 24 గంటలు సేవలందించే కంట్రోల్ రూమ్, కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు.